అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలు వేసి నమస్కరించవలసిందిగా కోరుతున్నాను. జ్ఞానంతో వివేకం వస్తుంది. వివేకంతో మనలో ఐకమత్యం వస్తుంది. అందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం బలంగా తయారవుతాము. అప్పుడు మనలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోతాయి. మనమంతా ఏకమై ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు విద్యాలయాలను నెలకొల్పి, ముఖ్యంగా మహిళ అనేది విద్య నేర్చుకోవాలి. మహిళలు విద్య నేర్చుకున్నప్పుడే ఆ కుటుంబము మొత్తము విద్యాపరంగా ముందుకెళ్తారు. అందుకే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని మా సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు మా సతీమణి ప్రమీల గారు ఏదైతే నేను మరి సమతా గ్రంథాలయము, సమతా సైనిక్ దళ్ ఇలా ఆలోచన చేయగానే మరి ఆమె ఆచరించి చూపించింది. ఈరోజు మనం సమతా గ్రంథాలయంలో 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని మనం ఇక్కడ చాలా సంతోషం. ఎందుకంటే ఆయన తన యొక్క చరిత్రలో 15 గంటలు పుస్తకాలు చదవడానికే కేటాయించారు. అలాంటి పుస్తక గ్రంథాలయం ఇక్కడ మనం వారి జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయం. ఇక్కడికి ఇచ్చేసిన సమతా సైనిక్ దళ్ సభ్యులందరికీ, నాయకులకి మరియు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు 33వ మరియు మహిళలు, విద్యార్థులందరికీ స్వాగతం. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. నాయకులు అంబేద్కర్ ఆయన దుర్గం నగేష్ గారు వచ్చి మన ఈ గ్రంథాలయాన్ని ఉద్దేశించి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి వినమ్ర ప్రణామాలు చెప్తూ వారి ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభ్యులందరూ ఒకసారి రండి బాబు. ఫౌండేషన్ సభ్యులందరూ రండి, ఒక ఫోటో దిగుదాం. కానీ ఎవరిని నేను ఏం అనదలుచుకోలేదు. కాకపోతే అంబేద్కర్ గారి ఐడియాలజీని పాటించాలన్నదే నా యొక్క ఆశ. ఆయన కలలు కన్నది ముఖ్యంగా దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి మొదలైనటువంటి సదుపాయాలు ప్రతి ఒక్కరికి అందాలని భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి మహనీయుడు ఆయన. దాన్ని మనం తెలుసుకోవాలి. అణగారిన వర్గాలు, పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సినంత అవసరం అందరిపైన ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి నవభారత నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన సమతా గ్రంథాలయం కూడా, సమతా సైనిక్ దళ్ కూడా బాబాసాహెబ్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో మన యొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మన విద్యార్థులకు సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు టీచర్ ప్రమీల గారు వే బ్యాక్ టు ద సూసైడ్లో భాగంగా వృత్తభక్తిగా తన వంతు నోటు పుస్తకాలను పెన్నులను అందజేయడం జరిగింది.